ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి రాథోడ్, మిస్సమ్మని బయటికి తీసుకురాలేదు? అంటే వీల్ చైర్ పాడైపోయింది సార్. పాడైపోయిందా? కొత్తదే కదా, అలా ఎలా పాడైపోయింది? డిఫెక్టివ్ పీస్ అనుకుంటా. ఈ 4 గోడల మధ్య ఉండి బాగా బోర్ కొట్టేసింది. కాసేపు లాన్లో కూర్చుంటే ఫ్రీ అవ్వచ్చు అనుకున్నా. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. అమ్మ మిస్ అమ్మ, మిమ్మల్ని సార్ని ఎలా కలపాలని మేము బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే ఒక్క సెకండ్లో ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ కూడా చేసేస్తున్నావా? సర్లే రాథోడ్, నాకు లాన్లో కూర్చొని కాఫీ తాగే అదృష్టం లేదనుకుంటా. ఆ కాఫీ ఏదో ఇక్కడికే తీసుకొనిరా. మిస్ అమ్మా, అమ్మా అలాగే మిస్ అమ్మా, అలాగే. పాపం నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఒక్క కాఫీ కూడా నువ్వు అనుకున్నట్టు తాగలేకపోతున్నావు. నేను వెళ్ళి కాఫీ తీసుకొని వస్తాను. వెళ్తున్నాను మిస్ అమ్మ, వెళ్తున్నా. నేను వెళ్తున్నా. రాథోడ్ ఆగు. నీ దుంపదేగ అంత తొందరే. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో, నీ చేతి రేఖల్లో నేనున్నానేమో, నా గుండె గది నిండా నువ్వు నిండావేమో. నిన్న దీని ప్రాణం తీయకుండా చాలా పెద్ద తప్పు చేశాను. థ్యాంక్స్ అండి. మీరు కూడా కూర్చోండి. మనోహరి గారు, చెప్పడం మర్చిపోయాను. సారీ అండి. మిస్సమ్మా, మనోహర్కి ఎందుకు సారీ చెప్తున్నావు? ఎందుకేంటండి, ఇవాళ మనోహరి గారిని నలుగురు 4 మాటలు అంటున్నారంటే దానికి కారణం నేనే కదా. నన్ను ఎవరేమన్నారు? ఆయనతో అవ్వాల్సిన నీ పెళ్ళి పీటల మీదనే ఆగిపోవడానికి కారణం నేనే అని
మీరు నా మీద పగ పెంచుకున్నారు అంటున్నారు. నా అడ్డు ఎలా అయినా తొలగించి మళ్ళీ ఆయన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావని అంటున్నారు. అందుకే ఏ సంబంధం వచ్చినా పెళ్లి చేసుకోవట్లేదని, ఇంకా ఈ ఇంట్లోనే ఉంటున్నావు అని అంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు? నేనేం అలా అనుకోవడం లేదు. అరే, నాకు తెలీదా మనోహరి గారు మీరలా అనుకోరు అని? కానీ నలుగురు అంటున్నారు అని అంటున్నాను. అంటే వాళ్ళకి మీ గురించి పూర్తిగా తెలియదు కదా. ఇందాక కరుణతో మాట్లాడుతుంటే మీరు కావాలని నన్ను కింద పడేశారేమో అని తనకి డౌట్గా ఉందని చెప్పింది. నేను పడేయడం ఏంటి అమర్? బాగి పడ్డప్పుడు నేను అసలు లేను కూడా లేను. మనోహరి గారు, నేను కరుణకి చెప్పానులే, నేను కింద పడటానికి మనోహరి గారికి ఏ సంబంధం లేదు అని. కరుణ అంటే నా ఫ్రెండ్ కాబట్టి చెప్పగలిగా. ఇలా మీ గురించి తప్పుగా అనుకునే అందరికీ నేను చెప్పలేను కదా మనోహరి గారు. నా వల్ల ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది కదా, అందుకే మీకు సారీ చెప్తున్నా. అదే మీకు పెళ్ళయి ఒక ఇంటి కోడలు అయ్యుంటే మీరెన్ని మాటలు పడాల్సి వచ్చేది కాదు. ఏమంటారండి? అవును బాగి, కరెక్ట్గా చెప్పావు. అమ్మ వాళ్ళు మనుకి సంబంధం చూస్తామని చెప్పారు. ఇప్పుడే వెళ్ళి ఆ విషయం ఎంతవరకు వచ్చిందో కనుక్కుంటా. అమర్, పర్లేదు అమర్, ఎవరు ఎలా అనుకున్నా నాకేం బాధ లేదు. అమర్, పర్లేదు అమర్, ఎవరు ఎలా అనుకున్నా నాకేం బాధ లేదు. అమర్ అమర్ అమర్, హే, నిజం చెప్పు, ఎవరు అలా అనలేదు కదా? నువ్వే కావాలని అన్నావు కదా? ఏంటి మను, నీకింకా డౌట్గానే ఉందా? చ, నీకు ఈ పాటికి క్లారిటీ వచ్చేసిందనుకున్నానే. బాగా స్లో అయిపోయావు మను, చాలా డిసప్పాయింట్ చేశావు.